కాలేజీకి పోతుర్రా బయటికి పోతుర్రా అనేసి మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. అది చేసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, మాకేం తెలుసు అని వదిలేసినాక తర్వాత పోలీస్ స్టేషన్ కొట్టేస్తే పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ ఏం చేస్తాం, కేసు చేస్తాం, మళ్ళీ ఏమైందో తీసుకొస్తాం. కానీ మనకు చాలా సఫర్ అయిపోతున్నాం పేరెంట్స్. ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్ వరకు చదివించడం, మేము చెప్తే ఇంటలేదు, లవ్ చేసింది అంటుంది. మనం ఫస్టే ఆ దారిలో పోయేటప్పుడే వాళ్ళని సక్రమైన పద్ధతిలో పెట్టేస్తే వాళ్ళు ఆ దారిలో పోరు. వాళ్ళని పట్టించుకోకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, అదే దారిలో పోతారు. మన తర్వాత మన పేరెంట్స్ చెప్పినా కూడా వినరు. బియ్యంలో పెట్టేసి దీన్ని మూత తీయకుండా పెట్టేసి అమ్మాయి సాయంత్రం చూసుకో ఈ బంగారం ఈ బయటకు రోగం దాకపోతుందంట. బంగారానికి ఆ బయటకు రోగానికి సంబంధం ఉంది. 4 గంటల వరకు చూసుకుంటే అలా బియ్యంలో బంగారమే లేదు. బయట రోగం తగ్గలే ఇదే వాడు కదా. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి బుధవారం, వారంలో ప్రతి బుధవారం మా జిల్లా అంతటా కూడా, సూర్యాపేట జిల్లా అంతటా కూడా ప్రతి గ్రామంలో ఏదో ఒక మూలన ఈ కార్యక్రమం అనేది సాయంత్రం చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ అంటే చట్టాలు గురించి అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకు అవగాహన కల్పించాలి అంటే, మనందరం కూడా దైనందిన కార్యక్రమాల్లో ప్రతిరోజు లేచిన మొదలుకొని మనం పనులు కంప్లీట్ చేసేంత జరుగుతుంది. దాన్ని అతిక్రమించినప్పుడు ఆటోమేటిక్గా అలా ఇష్యూ రైజ్ అవుతుంది. మీ అందరికి తెలుసు, అది కొద్దిగా ఆ లైన్ దాటి పక్కకు పోయిందంటే అక్కడ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. అయితే ఒక్కొక్కసారి క్షణికావేశంలో లేదంటే తెలియకనో మనం పొరపాట్లు చేస్తాం. పొరపాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా చట్టం మనకు ముందుకు రావడం జరుగుతుంది, చట్ట పరిధిలోకి రావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా తెలియక ఏమంటారంటే పోలీస్ స్టేషన్కి వస్తారు, ఎందుకు అది చెప్తారు, అరే ఎందుకు చేసినావు ఇది తప్పు అంటే, అయ్యా నాకు తెలియదయ్యా అని చెప్తారు. తెలిస్తే నేను చేసేవాడిని కాదు అంటే తెలియక చేస్తున్నాను అంటే, తెలిస్తే తప్పు చేయరు కాబట్టి ఆ తప్పు చేయకుండా మీకు తెలియపరచడానికే మేము మీ ముందుకు వచ్చి మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా చట్టం గురించి తెలుసుకోవాలి. చట్ట పరిధిలో ఎలాంటి తప్పులు జరగకుండా, చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకోకుండా మీరు కొన్ని జాగ్రత్తలు వహించాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా పట్టణాల్లో తొందరపాటు కొన్ని జరుగుతుంది. అంటే ఆ క్షణికావేశంలో ఇంటి దగ్గర కానీ, ఇంటి పక్క వాళ్ళతోటి కానీ, లేకపోతే వాటర్ దగ్గర కుళాయిల దగ్గర కానీ, లేదంటే ఇంటి మీద వెళ్ళేటప్పుడు మనం వాహనం మీద పోతాం, సడన్గా ఏదన్నా జరిగినప్పుడు కానీ అప్పటికప్పటికే క్షణికావేశంలో మనం ఎదుటి వాళ్ళతోటి పోట్లాటకు దిగడం జరుగుతుంది. అంటే ఒక్కోసారి మనం కంట్రోల్ తప్పి ఆ విధంగా మనం ప్రవర్తించడం జరుగుతుంది. అలాంటప్పుడే మనం సంయమనం పాటించి ఎదుటి వాళ్ళ యొక్క ఒకవేళ మిస్టేక్ అయినా సరే, ఒకవేళ తప్పు జరిగింది, దాన్ని సానుకూలంగా పరిష్కరించే విధంగా మనం అప్పుడున్న పరిస్థితిని బట్టి మనం ఆ విధంగా చర్యలు ఉండాలి. ఒకవేళ మనం మనుషులం ఒకవేళ ఆ స్థాయి మించిపోయి అప్పుడున్న సందర్భంగా ఆ ఎదుటితోటి గొడవ పడడం, కొట్లాడడం జరుగుతుంది. రోడ్డు మీద ఏదో చిన్న ప్రమాదం జరుగుతుంది, వాడు క్షణికావేశంలో పోతాడు, ఈ ప్రమాదం కంటే ఎక్కువ అతని మీద దాడి చేయడం జరుగుతుంది. అలాంటి ఎప్పుడు కూడా దయచేసి చేయొద్దు. మోరోవర్ అప్పుడు దాడి జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది కూడా ఏం చూడరు. ఆ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ కూడా మూకమ్మడిగా పోయి దాడి చేయడం జరుగుతుంది. ఈ కేసు యాక్సిడెంట్ కేసు ఏదో పక్కా పోతుంది, కొట్లాట కేసు వచ్చి ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి అలాంటి మన కాలనీలో కానీ మన ప్రాంతంలో కానీ జరగకుండా, ఎందుకంటే ప్రమాదం అనేది ప్రమాదవశాత్తు జరిగేదే, కావాలని చేసేది కాదు. కాబట్టి దాన్ని ప్రమాదంగానే భావించాలి.
ఒకవేళ జరిగినట్లయితే దానికి సంబంధించి మన కాలనీ పెద్దలు ఉంటారు, కూర్చోవాలి, మాట్లాడి అక్కడికక్కడికే పరిష్కరించే విధంగా మీరు ఉండాలి తప్ప దాన్ని ఎక్కువ చేసి ఆ ప్రాంతంలో గొడవ సృష్టించి అది పోలీస్ స్టేషన్లకు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్లో మన కేసులు అయ్యి కోర్టులు, జైలు ఇవన్నీ కూడా అక్కడ దాకా రాకుండా మనం సోషలైజ్గా మనం ఉన్న ప్రాంతాలని మనం చేసుకుంటే చాలా అంటే మనకు సమయం ఆదా అవుతుంది, డబ్బులు ఆదా అవుతాయి, మనం అందరం కలిసి ఉండి మంచి సోద్భావంతో ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది. దారి తీయడం జరుగుతుంది. మీరు సాధ్యమంత వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు సంప్రదించాలి, మా యొక్క సహాయం తీసుకోవాలి. జరిగిన సంఘటన గురించి చెప్తే మేమే దాన్ని టేకప్ చేసి దాన్ని పరిష్కరించడం జరుగుతుంది. లేదు ఇంకా తీవ్రంగా ఉన్నదంటే మీకు చట్టపరంగా ఏ విధంగా సహాయం కావాలో అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీరు ఆవేశానికి లోనయ్యి మీరు కేసులు పెట్టుకునే స్థాయి దాకా రాకూడదని చెప్పేసి భావిస్తున్నా. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తాం మహిళల మీద, చిన్నపిల్లల మీద దాడులు చేయడం. మీ అందరికీ తెలుసు, చట్టం మహిళల పట్ల తర్వాత చిన్నపిల్లల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. చట్టమే కాదు, మన సమాజంలో, మన భారతీయ సమాజంలో మహిళలకు, చిన్నపిల్లలకు మనం చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తాం. మీ అందరికీ తెలుసు, ఎక్కడైతే మహిళను గౌరవిస్తారో ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ ప్రాంతం కానీ అభివృద్ధి చెందుద్దని చెప్పేసి మనం ఎప్పుడు కూడా మనం పుస్తకాల్లో చదువుకుంటాం. ప్లస్ మన పెద్దోళ్ళు కూడా చెప్తారు, అరే ఆడపిల్లను బాధ పెట్టొద్దురా అని చెప్పేసి మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు కూడా మనప్పుడు మనం వింటుంటాం. కాబట్టి మనం మహిళల్ని, వృద్ధుల్ని ప్లస్ చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అది చేయకూడదు. సమాజం దృష్టిలో కానీ, చట్టం దృష్టిలో కానీ రెండు కూడా తప్పే. ఇప్పుడు చిన్నపిల్లల్ని మీ ఇంట్లో ఉన్న పెద్దలు కానీ లేదా కుటుంబీకులు కానీ స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉండాలి, ఇంటి దగ్గర ఎట్లా ఉండాలి, స్కూల్ దగ్గర ఏ విధంగా ఉండాలని చెప్పేసి మీకు ఎదుటి వాళ్ళతోటి ఏ విధంగా, కాబట్టి మీరు కూడా దాని బాధ్యత తీసుకొని చేయాలని చెప్పేసి